హరే కృష్ణ అందరికీ. తర్వాతి శ్లోకం. న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితానవా యేషామర్త్యే కాంక్షితం న రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితరః పుత్ర తదైవ చ పితామహ మాతులా శ్వశూరా పౌత్రా శ్యాలస్సంబంధితనస్తథా ఏతాన్న హంతుమిచ్ఛామి నాతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతో కిం ను మహీకృతే. తాత్పర్యం. కృష్ణ, నేను విజయాన్ని కోరను, రాజ్యాన్ని కానీ సుఖాలు కానీ కోరను. గోవింద, రాజ్యం వల్ల కానీ భోగాల వల్ల కానీ బతకడం వల్ల కానీ మనకు ఏం ప్రయోజనం? ఎవరి కోసమైతే మనం రాజ్యాన్ని సుఖాలను భోగాలను కోరుకుంటున్నామో అట్టి గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదుళ్ళు, వియ్యంకులు అంతా ప్రాణాలను ధనాన్ని విడిచి ఇక్కడ యుద్ధానికి నిలబడి ఉన్నారు. మధుసూదన, వారు నన్ను చంపినా త్రిలోక రాజ్యాధిపత్యానికైనా సరే నేను వారిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం సంగతి దేనికి అని అర్జునుడు అంటున్నాడు. మరింత డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్, రాధాకృష్ణ.